బన్నీ ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ముసలాయన కనిపించి తనకి చాక్లెట్ ఇస్తున్నాడు. బన్నీకి అప్పుడైతే గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మ చెప్పింది కదా తెలియని వాళ్ళ దగ్గర ఏమి తీసుకోవద్దని. ఆ మాట గుర్తుకొచ్చింది. కానీ బన్నీ ఆ చాక్లెట్ చూసి తనకి బాగా నచ్చింది. అందుకే వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చినా సరే ఆ చాక్లెట్ అయితే తను తీసేసుకుని ఇంటికి వెళ్ళే ముందే తినేశాడు. వాళ్ళ అమ్మకు కూడా తను ఆ ముసలాయన గురించి కానీ ఆ చాక్లెట్ గురించి కానీ ఏం చెప్పలేదు. అలా నైట్ పడుకున్నాక తను కొంచెం సేపు పడుకునేసరికి తన రూమ్ విండో దగ్గర ఎవరో కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చింది. ఎవరా ఈ టైంలో కొడుతున్నారు అని విండో వైపు చూసేసరికి తను ఇంతకు ముందు చూసిన ముసలాయనే అక్కడ నించొని బన్నీని చూస్తూ నవ్వుతున్నాడు. ఈ టైంలో ఎందుకు వచ్చావు మా ఇంటికి అని బన్నీ తనని అడిగితే ఆ ముసలతనైతే తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏంటి బన్నీ, ఏం చేస్తున్నావు, నేను ఇచ్చిన చాక్లెట్ నచ్చిందా నీకు అని అడుగుతున్నాడు. బన్నీకి వెంటనే భయం వేసింది. ఎందుకంటే బన్నీ ఆ ముసలాయన దగ్గర చాక్లెట్ అయితే తీసుకున్నాడు కానీ తన పేరు అయితే చెప్పలేదు. ఇతనికి నా పేరు ఎలా తెలిసింది అని భయమేసి వెంటనే బెడ్ మీద నుండి దిగి వాళ్ళ అమ్మ నాన్న ఉన్న రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇలాగ నేను చాక్లెట్ తీసుకున్నాను, ఆ ముసలతను వచ్చి నా విండో దగ్గర కూర్చొని నా పేరు చెప్తున్నాడు, నాకు చాలా భయంగా ఉందంటే బన్నీ వాళ్ళ అమ్మ చిన్నపిల్లాడు కదా అని తనైతే ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంకా బన్నీకి అయితే అది నీకేదో పిచ్చికలు వచ్చి ఉంటుందిలే నాన్న, అవేం పట్టించుకోకు, రావుచి మాతోనే పడుకో అని పడుకోబెట్టుకుంది. ఇంకా ఆ విషయాన్ని అయితే బన్నీ అప్పటితో మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత బన్నీ వాళ్ళ అమ్మ పాత ఫోటోలు ఉంటే అవన్నీ సర్దుతూ ఉంది. అలా సర్దుతుంటే తనకు ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో అయితే తనకు ఆ రోజు చాక్లెట్ ఇచ్చిన ముసలాయన ఫోటో. అమ్మ ఈ ఫోటో ఎవరిదమ్మా అని తను వాళ్ళ అమ్మని అడిగితే అప్పుడు బన్నీ వాళ్ళ అమ్మ బన్నీకి చెప్తుంది, ఈ ఫోటో నువ్వు పుట్టక ముందు చనిపోయిన మీ తాతయ్యది బన్నీ.